యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన శక్తిని బట్టి మనం బ్రతకట్లేదు. కేవలము దేవుని యొక్క కృపను బట్టి. హల్లెలూయా. కీర్తనలో ఎప్పుడో రాశాడు, రథములను బట్టి అతిశయించొద్దు, గుర్రములను బట్టి అతిశయించొద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే ఎవరిని నమ్ముకోవాలి? యెహోవానే. దేవునికి స్తోత్రం చెల్లిందా. నిజమే, మనుషులు ఒకానొక సమయంలో ఎవరు మనల్ని ఆదుకోలేరు కదా. కలిసి ఉంటే కలదు సుఖం అనేవారు అందరూ. కానీ ఇప్పుడు దూరంగా ఉంటే ఏంటి, బ్రతుకుతామని కరోనా చెప్పింది. అందుకని ఎవరు మట్టుకు వాళ్ళే దూరం 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 కదా. ఎంత చుట్టాలైనా పలకరించడానికి ఒక్కడు కూడా. ఆ కరోనా ప్రభావం తగ్గాక ఇప్పుడు పర్వాలేదు, వస్తున్నారు అందరూ. పేషెంట్ల దగ్గర ఉంటున్నారు, అందరి దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు కరోనా ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, లేని వాళ్ళో తెలియదు. కానీ ఒకానొక పరిస్థితుల్లో కరోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా, వాళ్ళ పరిచర్య చేయడానికి కూడా లేదు. కొన్ని యూట్యూబ్లో పోస్టులు చూస్తూ ఉంటుంటే వాళ్ళు గింజుకుని ఏడ్చేవారట, అలాగే చచ్చిపోయేవారట. అలాంటి స్థితిలో, ఇలాంటి భయంకరమైన స్థితిలో కూడా ఈ రోజున మనల్ని దేవుడు మన ప్రాణాలతో సజీవుల లెక్కల్లో ఉంచాడంటే ఎందుకంటారండి? మొట్టమొదట మనం ఆయన్ని స్తుతించడానికి, రెండవది ఆయన్ని మనము ఆ కృపను గూర్చి ప్రకటించడానికి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నేను కృపను గూర్చి, న్యాయాన్ని గూర్చి పాడేదను. దేవునికి స్తోత్రం చెల్లిందా కదా. కృపను గూర్చి ఎన్నో పాటలు ఉంటాయి, ప్రేమను గూర్చి ఎన్నో పాటలు ఉంటాయి. నిజంగా ఆ పాటలు పాడుకుంటూ ఉంటుంటే నిజంగా మనకి ఎంతో సంతోషం వేస్తుంది, హృదయం అంతా కూడా ఉప్పొంగిపోతూ ఉంటుంటుంది. దావీదు భక్తుడు అందుకని అంటున్నాడు, నేను కృపను గూర్చి పాడేదను. మనం ఆయనకి ఏమి ఇవ్వగలమండి కదండి? హృదయపూర్వకంగా స్తుతి చేయటమే మనకి ధన్యత. ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏమి ఇవ్వగలం? ఏమిస్తాం చెప్పండి? భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే, భూమి మీద ఉండే వెండి ఆయనదే, బంగారం ఆయనదే, ఆయన ఇచ్చిన ధనమే. కానీ వీటన్నిటికంటే కూడా మన హృదయాన్ని దేవునికి ఇచ్చి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేవారట. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలట. పౌలు భక్తుడు అంటాడు, నేను ఆత్మతో పాడేదను, నా మనస్సుతో పాడేదను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మన హృదయం అంతటితో ఆయన స్తుతించి కొనియాడినా సరే మనం ఆయన రుణాన్ని మాత్రం ఏమాత్రం కూడా తీర్చలేం. చెప్పాలంటే ధనవంతులే ఎంతోమంది ఈ కరోనా వ్యాధికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళే చాలామంది చనిపోయారు. కానీ దేవుడు మాత్రమే ఆధారము కలిగి, దేవుని మాత్రమే ఆధారం చేసుకున్న బీద ప్రజలు, మధ్యతరగతి ప్రజలను దేవుడే ఉచితంగా కాచి కాపాడాడు. ఆయన కృపకు మనం ఏమిచ్చి కూడా రుణము మనము తీర్చలేము. అందుకనే ఆయన కోసం మనం బ్రతుకుదాం. వచ్చే సంవత్సరంలో ఆయన కోసం మనం తీర్మానాలు చేసుకొని మనకిచ్చిన సాక్షి దేవుడు చేసిన. గత సంవత్సరంలో పబ్లిక్గా వెళ్ళి సువార్తలు వాక్యాన్ని ఏం చేశారండి? ప్రచురము చేశారు. ఎంతోమందికి నెమ్మది లేక భయపడిపోయిన వారితో వాళ్ళ ఇళ్లల్లోనే వాక్యం ద్వారా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ఎన్నో పాటల ద్వారా దేవుడు ఆదరించాడు. కాబట్టి దేవుడు ఆయన మనకి ప్రభువుగా దేవుడుగా ఉన్న జనులట ధన్యులు అంటాడు. అందుకనే దేవునికి స్తోత్రం చెల్లిందా. నిజంగానే దేవుడిని స్తుతించుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ ప్రాణం పోతే, ప్రాణం అందరికీ పోవచ్చు, క్రైస్తవులు కూడా చాలామంది చనిపోయారు. కానీ చనిపోయిన వాళ్ళు పరలోక రాజ్యమందు ప్రభు చెంత వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. కాబట్టి నిజంగానే మనం బ్రతుకున్నామంటే ఇంకా మన సాక్ష్యం, మన జీవితం దేవునికి కావాలనే దేవుడు మనల్ని కృపతో మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకనే
మనమందరం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీకే వందనాలు నాయన. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడో ప్రభువా. ఇదోనైనా నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. ఈ కార్యక్రమాన్ని నిత్యము చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రత్యేకమైన దీవెనలతో నింపండి, కృపను అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో ఉండే ప్రతి అవసరత అక్కర మీరు తీర్చమని, నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా పాలిభాగస్తులుగా చేసుకోండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఏ వైరస్లు కూడా ఎవరిని సోకకుండా సహాయం చేసి కృపను అనుగ్రహించమని, నూతనమైన దీవెనలతో నూతనమైన ఆశీర్వాదాలతో బిడ్డలందరినీ నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం సతీష్ ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. దేవుడు మరొక సంవత్సరం దయాకిరీటంగా దేవుడు ధరింపజేశాడు. ఇంకా అన్ని విషయాల్లో వర్ధిల్లును గాక. హ్యాపీ బర్త్డే టు యూ సతీష్, గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు జరుపుకుంటున్న డి ప్రగతిని దేవుడు దీవించి ఇంకా తన ఆత్మీయతలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కేలాగా దేవుడు దీవించును గాక. మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ ప్రగతి.